Hi friends, welcome to SVR Tutorials, a knowledge hub. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. మన స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మొత్తం 22 చాప్టర్స్లో హెల్పింగ్ వర్బ్ అనే చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మొత్తం హెల్పింగ్ వర్బ్స్ 41 ఉన్నాయని మనం దీనికన్నా ముందు వీడియోలో చూసాం. ఇందులో 4 హెల్పింగ్ వర్బ్స్ దీనికన్నా ముందు వీడియోలో మనం ఆల్రెడీ కవర్ చేసాం. want to అనే హెల్పింగ్ వర్బ్, wanted to అనే హెల్పింగ్ వర్బ్, used to అనే హెల్పింగ్ వర్బ్, ఫోర్త్ వన్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అనే హెల్పింగ్ వర్బ్ దీనికన్నా ముందు వీడియోస్లో మనం చూసాం. ఈరోజు మన వీడియోలో హెల్పింగ్ వర్బ్ నెంబర్ 5 అదే హ్యాడ్ టు. హ్యాడ్ టు అనే హెల్పింగ్ వర్బ్ గురించి మనం తెలుసుకుందాం. హ్యాడ్ టు ఎప్పుడు వాడతారు, దాని రూల్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. చూడండి, హెల్పింగ్ నెంబర్ 5లో ప్రతిదానికి మనం అటెన్షన్ అండ్ రూల్ అనేది ఒకటి మనం పెట్టుకున్నాం. సో ఈ అటెన్షన్ అండ్ రూల్ వెన్ టు యూజ్ హ్యాడ్ టు అనే హెల్పింగ్ వర్బ్. సో ఈ రూల్ కనుక మనం క్యాచ్ చేస్తే సెంటెన్స్ మొత్తం ఫ్రేమ్ చేయొచ్చు అని మనం తెలుసుకున్నాం. సో హ్యాడ్ టు రూల్ వచ్చేసరికి వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ అవర్ పాస్ట్ యాక్షన్స్ విచ్ వీ హ్యాడ్ టు డూ. అంటే గతంలో చేయాల్సి వచ్చిన పనులను, గతంలో అంటే పాస్ట్ జరిగిపోయిన కాలంలో గతంలో చేయాల్సి వచ్చిన పనులను తెలియచేయటానికి మనం హ్యాడ్ టు అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేస్తాం. అంటే ఆల్రెడీ అయిపోయిన కాలంలో చేయాల్సి వచ్చిన పనులు తెలియచేసినప్పుడు ఈ హ్యాడ్ టు అనే యూజ్ చేస్తాం. వీ షుడ్ యూజ్ ది స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ అవర్ పాస్ట్ యాక్షన్స్ విచ్ వీ హ్యాడ్ టు డూ. సో దీనికి ఫార్ములా వచ్చేసరికి ప్రతి హెల్పింగ్ వర్బ్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా నోట్ చేసుకొని యాస్టిస్గా దాని కింద మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, ఇంట్లో హోంవర్క్ చేసినప్పుడు కూడా మనం ఈ ఫార్ములా బేస్ చేసుకొని నెక్స్ట్ సబ్జెక్ట్స్ మనం మైండ్లో పెట్టుకొని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఫార్ములా మనం చూసుకున్నాము. సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఐ హ్యాడ్ టు, యూ హ్యాడ్ టు, వీ హ్యాడ్ టు, they had to, he had to, she had to, it had to. 1 2 3 4 5 6 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సి ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్స్ చూపిస్తుంది. సో హెల్పింగ్ వర్బ్ కన్నా ముందు సబ్జెక్ట్, లేదంటే సబ్జెక్ట్ కన్నా తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ హ్యాడ్ టు వచ్చేసరికి మనం ఈ చెప్పుకున్న సబ్జెక్ట్స్లోంచి మనం సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్లో చూద్దాం. చూడండి, ప్రతి ఎగ్జాంపుల్కి పైన ఫార్ములా ఉంది. ఈజీగా ఫార్ములాను మనం అర్థం చేసుకొని కింద మనం సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఐ హ్యాడ్ టు టాక్ టు హిమ్, ఐ హ్యాడ్ టు టాక్ టు హిమ్. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, హ్యాడ్ టు అనేది హెల్పింగ్ వర్బ్, టాక్ అనేది క్రియ, V1 ఎక్స్ట్రా వర్డ్స్ అనేసరికి టు హిమ్. ఐ హ్యాడ్ టు టాక్ టు హిమ్ అనేది మనం ఇలా సెంటెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఫార్ములాకి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ హ్యాడ్ టు ఆస్క్ దెమ్ ఎస్టర్డే. ఐ అంటే ఇక్కడ సబ్జెక్ట్, హ్యాడ్ టు హెల్పింగ్ వర్బ్, ఆస్క్ అనేది వర్క్ క్రియ, V1, దెమ్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ టు ఆస్క్ దెమ్ ఎస్టర్డే. ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఫార్ములాకి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ హ్యాడ్ టు టెల్ లైస్. ఐ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ టు అనేది హెల్పింగ్ వర్బ్, టెల్ అనేది చెప్పటం, V1 మాట్లాడటం, V1 లైస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ హ్యాడ్ టు టెల్ లైస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 4 ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ దెమ్ ఎస్టర్డే. వి అంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, హ్యాడ్ టు అనేది హెల్పింగ్ వర్బ్, వెయిట్ అనేది క్రియ, వర్క్, V1 for them yesterday. We had to wait for them yesterday. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఎగ్జాంపుల్ నెంబర్ 5కి వచ్చేసరికి ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సెంటెన్స్ దే హ్యాడ్ టు వర్క్ ఎట్ ముంబై ఫర్ 2 years. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, హ్యాడ్ టు అనేది హెల్పింగ్ వర్బ్, వర్క్ అనేది V1 క్రియ, పనిచేయటము, ఎట్ ముంబై ఫర్ 2 years. ఎట్ ముంబై ఫర్ 2 years అనేది ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ కింద వస్తుంది. దే హ్యాడ్ టు వర్క్ అంటే వాళ్ళు ముంబైలో 2 సంవత్సరాలు వర్క్ చేశారని ఇక్కడ మనం ఎగ్జాంపుల్ నెంబర్ 5 కింద మనం చూసాం. ఎగ్జాంపుల్ నెంబర్ 6కి వచ్చేసరికి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. He had to force them.
he అనేది సబ్జెక్ట్, హ్యాడ్ టు అనేది హెల్పింగ్ వర్బ్, ఫోర్స్ దెమ్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ ఫ్రెండ్స్. సో he had to force them. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 7. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ 7, షీ హ్యాడ్ టు మ్యారీ హర్ బ్రదర్ ఇన్ లా. సో అంటే షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, హ్యాడ్ టు అనేది హెల్పింగ్ వర్బ్, మ్యారీ అంటే మ్యారేజ్ అంటే పెళ్లి చేసుకోవటం, అది ఒక పని కాబట్టి V1 మ్యారీ హర్ బ్రదర్ ఇన్ లా. సో షీ హ్యాడ్ టు మ్యారీ హర్ బ్రదర్ ఇన్ లా అనేది మనం ఎగ్జాంపుల్ కింద బేస్డ్ ఆన్ పైన ఫార్ములా చూసుకొని మనం ఇట్లా సెంటెన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 8కి వచ్చేసరికి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ఐ, హ్యాడ్ టు వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్, గివ్ అంటే ఇవ్వటం, అది కూడా ఒక పని కాబట్టి V1 కింద గివ్, మనీ టు హిమ్ అనేది సెంటెన్స్లో ఉన్న ఎక్స్ట్రా వర్డ్స్. సో ఐ హ్యాడ్ టు గివ్ మనీ టు హిమ్. ఇది ఫ్రెండ్స్ మనం ఎగ్జాంపుల్స్ కింద మనం చూసుకున్నాం. ఈ వీడియోలో హ్యాడ్ టు అనే హెల్పింగ్ వర్బ్ గురించి మనం చూసాం. అంటే హ్యాడ్ టు అంటే మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను, గతంలో చేయాల్సి వచ్చిన పనులను తెలియజేయటానికి మనం హ్యాడ్ టు అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేస్తాం. దీనికి ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఐ హ్యాడ్ టు, వీ హ్యాడ్ టు, యూ హ్యాడ్ టు, దే హ్యాడ్ టు, హీ హ్యాడ్ టు, షీ హ్యాడ్ టు, ఇట్ హ్యాడ్ టు అని మనం చూసాం. ఇది హ్యాడ్ టు గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఏబుల్ టు అనే హెల్పింగ్ వర్బ్ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.